గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? డయాబెటీస్ని ఎలా గుర్తించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హోమియోపతిలో దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటీస్ అనేది మధుమేహ వ్యాధి అండి. అంటే రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల వచ్చే వ్యాధిని మధుమేహ వ్యాధి అంటాము. మెయిన్గా రీజన్స్ తీసుకున్నట్లయితే అనేక రకాల కారణాలు ఉంటాయండి. మొదటగా మనకు మెయిన్గా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వాటితో పాటు మెయిన్గా ఏంటంటే మనకు మానసిక ఆందోళన కానీ, టెన్షన్స్ కానీ, స్ట్రెస్ వల్ల కూడా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే మనకు ఎక్కువ టెన్షన్ అండ్ స్ట్రెస్ డయాబెటీకే ఎక్కువ చూస్తుంటాం. మనకు ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అంటే వ్యాయామం కానీ, ఎక్సర్సైజ్ కానీ అలాంటివి లేకపోవడం వల్ల, అంటే పోషక పదార్థాల లోపం వల్ల, అంటే ఒబెసిటీ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, పుటాన్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మెయిన్గా ఈ డయాబెటీస్లో కూడా మనం తీసుకున్నట్లయితే మెయిన్గా టైప్ 1, టైప్ 2 రెండు రకాలుగా ఉంటుందండి డయాబెటీస్. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటామండి. అంటే మన శరీరంలోని ఇన్సులిన్ అనే హార్మోన్ పూర్తిగా నశించిపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే ఇది చిన్నపిల్లల్లో కానీ ఎక్కువ వృద్ధాప్యం అంటే 50, 40, 50 ఏజ్ గ్రూప్లలో మనకు ఈ టైప్ 1 డయాబెటీస్ చూస్తుంటామండి. మెయిన్గా ఈ టైప్ 1 డయాబెటీస్ మెయిన్గా ఎందుకు అన్నామంటే ఎక్కువ షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఆర్టిఫిషియల్గా అనేది ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేసుకుని ఉంటారు. వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటామండి. అంటే వాళ్ళు ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 300 అబోవ్ రీడింగ్స్ ఉంటాయండి. అంటే చాలా హై రీడింగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ రూపంలో వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు కాబట్టి వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అలాగే టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే మన ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది, కానీ శరీరం పూర్తిగా వినియోగించుకోలేకపోతుందండి ఆ ఇన్సులిన్ని. కాబట్టి వీటిని టైప్ 2 డయాబెటీస్ అంటాం. అంటే ఈ టెన్షన్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ అంటామండి. 100లో మనకు 90% మంది కూడా మనకు టైప్ 2 డయాబెటీస్ నుంచే ఎక్కువగా చూస్తుంటామండి. ఓకే, రైట్. అంటే ఇన్సులిన్ డయాబెటీస్ వాళ్ళకి లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి? ఓకే, అంటే ఇప్పుడు మన డయాబెటీస్లో మెయిన్గా సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే అధిక దాహం ఎక్కువగా ఉంటుందండి, అధిక ఆకలి ఎక్కువగా ఉంటుంది, పూర్తిగా డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ టోటల్గా డ్రై అయిపోతుంది, దానివల్ల దాహం ఎక్కువగా ఉండడము, అలాగే కాళ్ళలో తిమ్మిర్లు ఎక్కువగా ఉండడము, మంటలు ఎక్కువగా ఉండడము ఇలాంటివి ఎక్కువ చూస్తుంటామండి. అలాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే నైట్ టైంలో 1 అవర్ ఒకసారి కూడా మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే కామన్గా ఏంటంటే ఈ మూత్రం ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా చాలా కారణాల వల్ల కూడా వస్తుందండి. కానీ మెయిన్గా డయాబెటీస్లో ఇది చాలా పెక్యులర్గా కనిపిస్తుంటుంది. దాంతోపాటు సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం, హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండడం ఇలాంటి సింప్టమ్స్ కూడా చూస్తుంటాం. కానీ మ్యాక్సిమం టైప్ 1 డయాబెటీస్కి వచ్చేసి మెయిన్గా పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. అంటే అరికాల్లో మంటలు కానీ తిమ్మిర్లు కానీ ఇవి ఎక్కువ ఉన్నట్లయితే మనకు టైప్ 1 డయాబెటీస్లో వచ్చే మేజర్ కాంప్లికేషన్. కాబట్టి చాలామందిలో ఏంటంటే మనకి అరికాల మంటలకు అంటే బర్నింగ్ సోర్స్, ఎందుకంటే మన నర్వ్స్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఆ నర్వ్స్లో ఉన్న మైలిన్ షీత్ ఉంటుంది. ఆ షీత్ అనేది మెయిన్గా మనకు అది తొలగిపోవడం వల్ల మనకు మంటల రూపంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బర్నింగ్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ అరికాల మంటలకు అనేది హోమియోపతిలో ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే చాలామంది కూడా మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్ నుంచి హోమియోపతి కన్వర్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అండి ఇది. చాలామంది డయాబెటిక్స్ అనేది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటారు, లెవెల్స్ అనేవి ఓన్లీ నార్మల్గా టెంపరీగా నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి. కానీ కాంప్లికేషన్స్కి మాత్రం ట్రీట్మెంట్ ఉండదు అక్కడ. కాంప్లికేషన్స్ అనేక రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి డయాబెటీస్లో, ప్రతి అవయవాలపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయండి. ఆ కాంప్లికేషన్స్కి మాత్రం హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. దాంతోపాటు షుగర్ లెవెల్స్ను కూడా మనం పర్మనెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2 డయాబెటీస్ 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి 2 లక్షణాలు సేమ్ ఉంటాయా, ఒకే విధంగా ఉంటాయా? టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్లో లక్షణాలు అనేటివి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న లక్షణాలు ఉంటాయండి. అంటే ఎక్కువగా మనకు థర్స్ట్ ఎక్కువగా ఉండడము, దాహం ఎక్కువగా ఉండడం, ఆకలి ఎక్కువగా ఉండడము, మూత్ర విసర్జన ఎక్కువగా ఉండడము, ఇలాంటివి వెయిట్ లాస్ అయిపోవడం ఇలాంటి ఎక్కువగా ఉంటుంది. కానీ టైప్ 1 డయాబెటీస్కి వచ్చేసరికి ఇన్సులిన్ లెవెల్స్ పెరిగేసరికి, షుగర్ లెవెల్స్ పెరిగేసరికి అప్పుడు టైప్ 1 డయాబెటీస్కి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు అరికాల మంటలు ఎక్కువగా ఉంటాయి. అంటే నర్వ్స్ అనేవి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. అంటే కంటి చూపు మందగించడము, అంధత్వం రావడము, కళ్ళు మసక కనిపించడము, అలా ఇల్లు మెయిన్గా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, పూర్తిగా కాన్సన్ట్రేషన్ తగ్గడము ఇలాంటి లక్షణాలు కూడా మనం టైప్ 1 డయాబెటీస్లో చూస్తుంటాం. అంటే చాలామందిలో ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే షుగర్ లెవెల్స్ అనేవి పర్టికులర్గా మనం తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ ఎప్పుడు మనకు నార్మల్గా ఉండవండి. అంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మనం టెస్ట్ చేయించుకుంటే కూడా షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేటింగ్ అవుతాయి. అంటే ఈ మంత్ నార్మల్ ఉండొచ్చు, 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ పెరగచ్చు. కాబట్టి వాటి లెవెల్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేషన్స్కి ఇవ్వాలి. ఆ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ అనేది స్లో పాయిజన్ డిసీజ్ అంటాం.
అంటే చెదపురుగు లాంటిది, మన బాడీలో ప్రతి అవయవాలపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు డయాబెటీస్లో మెయిన్గా తీసుకున్నట్టే కూడా మనకు మేజర్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఆ కాంప్లికేషన్ మనం తగ్గించుకునే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ మన షుగర్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా మనకు మెల్లమెల్లగా నార్మల్కి వచ్చేస్తుంటాయి. కాబట్టి దీని కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా ఏమవుతుందంటే మన షుగర్ లెవెల్స్తో పాటు కాంప్లికేషన్స్ కూడా పూర్తిగా తగ్గించుకుంటాం. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉంది అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే డయాబెటీస్ గుర్తించి మనం డైరెక్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక స్వాస్థ్య పరిష్కారం కూడా ఇవ్వచ్చండి. కానీ చాలామంది ఏంటంటే అటు అనేక రకాలుగా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఇన్సులిన్ వాడుతుంటారు, ఇలా అనేక రకాల మెడిసిన్స్ వాడుకుంటూ కూడా కాంప్లికేషన్స్ పెరిగినప్పుడు హోమియోపతికి వస్తారండి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తగ్గించవచ్చు టైప్ 2లో ఉన్నప్పుడు కూడా, కానీ కొంచెం టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ డోసెస్ తగ్గించడానికి కానివ్వండి, ఇన్సులిన్ తగ్గించడానికి కానివ్వండి, టైం టేకింగ్ ఎక్కువగా పడుతుంది. కాబట్టి దీన్ని డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాం. అంటే నిదానంగా ట్యాబ్లెట్స్ తగ్గించుకుంటూ మన పవర్ పెంచుకుంటూ ఇస్తుంటామండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, మరి ఆయన చెప్పేది నాకెలా వినపడుతుంది? హలో హలో రాధాకృష్ణ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో హలో చెప్పండి. ఏమండి, నేను రావాల్సింది విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ప్రాబ్లం చెప్పండి. ఏమండి, నాకు 7 ఇయర్స్ నుంచి షుగర్ ఉందండి. ఓకే, 7 ఇయర్స్ నుంచి షుగర్ ఉందండి నాకు. ఓకే చెప్పండి. హలో, ఒక 14 డేస్ నుంచి షుగర్ డౌన్ అవుతుంది సార్. ఓకే, 14 డేస్ నుంచి షుగర్ డౌన్ అవుతుందండి. చెప్పండి. ఇంకా మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్. అలాగే చిన్న పిల్లలకి డయాబెటీస్ వస్తుంది, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కాకుండా ఇంకా అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ ఉంది అని చెప్తుంటారు. ఇది ఏ సిచ్యువేషన్స్ లో చూస్తారు, ఎందుకు వస్తుంది అసలు పిల్లలు? చిన్న పిల్లల్లో ఉంటే మన వంశపారంపర్య తల్లిదండ్రులకు ఒకవేళ ఉన్నట్లయితే పిల్లలకి రావచ్చు, కానీ అది చాలా రేర్ కండిషన్లో చూస్తాం. అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్లలో కూడా డయాబెటీస్ వస్తుందండి, అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం వాళ్ళలో. అలాంటప్పుడు కూడా పుట్టిన తర్వాత పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ 5 to 10%, 5% అలా ఉంటాయి. కాబట్టి మన చిన్నపిల్లల్లో చూసినట్లయితే కనుక జూనియర్ ఇడియోపతిక్ డయాబెటీస్ అంటాం. అంటే వాళ్ళలో ఇన్సులిన్ అనేది, షుగర్ లెవెల్స్ అనేది చాలా హై రీడింగ్స్లో ఉంటాయి. వాళ్ళు టైప్ 1 డయాబెటీస్గా మనం నిర్ధారిస్తాము. కాబట్టి చిన్నపిల్లల్లో మెయిన్గా తీసుకుంటే మనకు అనేక రకాల కాంప్లికేషన్స్ ఉంటాయండి వాళ్ళు మేజర్గా. అంటే జ్ఞాపక శక్తి, అంటే వాళ్ళ మెంటల్ రిటార్డేషన్ కానీ గ్రోత్ రిటార్డేషన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళకి మైల్ స్టోన్స్ అనేవి పూర్తి డెవలప్మెంట్గా ఉండవు. అంటే జ్ఞాపక శక్తి వాళ్ళకి సరిగ్గా ఉండదు, అంటే చదువులో వెనుకబడిపోవడము, అలాగే నడవడం కూడా సరిగ్గా రాకపోవడము, అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం దూరం నడిచేసరికి సడన్గా కింద పడిపోవడము, అంటే వాళ్ళ లోపల అనేది అనేక రకాల చేంజెస్ కనిపిస్తాయి. అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మనము అలాంటి పిల్లల్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళలో ఈ మెంటల్ రిటార్డేషన్ కానీ గ్రోత్ రిటార్డేషన్ కానీ మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళ జ్ఞాపకశక్తి ఎదుగుదల ఉండేలాగా, అంటే గ్రోత్ కరెక్ట్గా డెవలప్మెంట్ ఉండేలాగా వాటికి మెడిసిన్స్ ఇవ్వచ్చు. అలాగే వాటితో పాటు షుగర్ లెవెల్స్ని కూడా మనం కంట్రోల్ తెచ్చుకొని ఆ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకునే విధంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. కాబట్టి రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో రామస్వామి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నాకు యూరిక్ యాసిడ్ 9.3 వచ్చింది. ఓకే, కాల్ అవసరమే. ఓకే చెప్పండి. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? కాల్ వస్తున్నాయి సార్. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ అది ప్రాబ్లం? హలో, యూరిక్ యాసిడ్ కాల్ వస్తున్నాయి సార్. ఓకే, ఓకేనండి. మెయిన్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ మీకు 9 అబోవ్ ఉన్నాయి, 9.1 ఉన్నాయంటే గౌటీ ఆర్థరైటిస్గా పరిగణిస్తామండి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి 7 బిలోనే ఉండాలి. 6.5 to 7 లోపలనే ఉంటే బెటర్ అండి. 7 కంటే ఎక్కువ ఉంటున్నట్లయితే కనుక మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై లెవెల్స్లో ఉన్నాయి. కాబట్టి వీటిని గౌటీ ఆర్థరైటిస్గా పరిగణిస్తాం. ఈ గౌటీ ఆర్థరైటిస్కి మనకు మెయిన్గా ఏంటంటే ప్రాపర్ డైట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ఉంటుందండి. మెయిన్గా ఎక్కువ మనకు వీలైనంత వరకు మీట్ అనేది పూర్తి అవాయిడ్ చేయాలండి, మాంసం అనేది అవాయిడ్ చేయాలి. దాంతోపాటు మెయిన్గా లిక్కర్ కానీ డ్రింక్ కానీ స్మోకింగ్ కానీ అలాంటివి ఉంటే కూడా పూర్తిగా మానేసుకోవాలి. దాంతోపాటు కరెక్ట్గా ఏమైనా ఇంగ్లీష్ మెడిసిన్స్లోకి వెళ్ళినట్లయితే మరి గౌటీ ఆర్థరైటిస్కి కరెక్ట్ పెక్యులర్ మెడిసిన్స్ ఉండవండి. కానీ మన హోమియోపతిలో ఏంటంటే దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. మీరు పాత రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే వారికి పర్మనెంట్ క్యూర్ అయ్యే విధంగా ఇవ్వచ్చు. ఓకే అండి, ఆదిలాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే రాకేష్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నాకు ఇప్పుడు స్టార్టింగ్ ఉంది సార్, 1 or 2 ఉంది షుగర్. ఓకే సార్ దీని టాబ్లెట్స్ వాడాలా ఎట్లా అని సార్? 1 or 2 అంటే ఒకసారి ఇంకో టెస్ట్ కూడా చేయించండి అమ్మా.
గ్లైకోజిలేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ అనేది ఉంటుంది, HbA1c టెస్ట్, అది కూడా చేయించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో వచ్చేసి 1 or 2 అనేది బార్డర్ లైన్లో ఉంది. యాక్చువల్గా షుగర్ అనేది అంత ఆ రేంజ్లో ఉంటే మనం ఎలాంటి మెడికేషన్స్ వాడొద్దండి. ఎందుకంటే ఓన్లీ డైట్ పరంగా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాటితో పాటు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour వాకింగ్ చేయండి. అలాగే యోగా కానీ మెడిటేషన్ కానీ అలాంటివి చేసినట్లయితే కనుక మీకు ఆ షుగర్ లెవెల్స్ అనేవి పూర్తిగా మీకు కంట్రోల్కి వచ్చేస్తాయి. ఓకే, అసలు షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే కంట్రోల్ ఉన్నట్టు? మన షుగర్లో మనకు మెయిన్గా ఇన్వెస్టిగేషన్స్లో మనకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 100 వరకు ఉండాలి అది. అలాగే పోస్ట్ లంచ్ అనే వచ్చేసి మనకు 180 to 200 వరకు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకు షుగర్ ఉందని నిర్ధారించుకుంటామండి. అంటే ఇందాక పేషెంట్ చెప్పినట్టుగా 1 or 2 ఉంది అంటే కరెక్ట్ బార్డర్ లైన్లో ఉన్నారు. 1 or 2, 1 or 10, ఒకసారి 115 అలాగ వస్తాయి. అలాంటి వాళ్ళు కూడా ఇమీడియట్గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు కొంచెం డైటింగ్ మెయింటైన్ చేసుకొని టెన్షన్ స్ట్రెస్ లేకుండా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే వెయిట్ తగ్గించుకునే విధంగా వాళ్ళు చూసుకుంటే మాత్రం మా షుగర్ లెవెల్స్ అనేవి పూర్తిగా మన కంట్రోల్కి వచ్చేస్తాయి. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి స్టేజ్లో వాడి మనం మెడిసిన్స్ ఎలాంటివి వాడొద్దండి. ఏదో ఒకసారి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్ళామంటే లైఫ్ లాంగ్ వాడమంటూ ఉంటారు. కాబట్టి అది లైఫ్ లాంగ్ వాడాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ ఇన్సులిన్ వాడాలి. అలాంటి స్టేజెస్కి వెళ్ళకుండా స్టార్టింగ్లోనే మనం నియంత్రించాలి. అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, మీరు ఇందాక అన్నారు షుగర్ లెవెల్స్ ఏ మంత్ కామంత్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి అని. సో అలాంటప్పుడు ఎన్ని మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి? అంటే మనకు మినిమం 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా చెకప్స్ ఉండాలండి. ఎవ్రీ 3 months. అంటే మనకు కొంతమందిలో ఏంటంటే మనకు 2 monthsకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ చాలా చేంజెస్ కనిపిస్తుంటాయి. 1 month కూడా అంటే వాళ్ళలో ఉన్న కండిషన్ బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కూడా తీసుకోవాలి. ఏజ్లో షుగర్ ఉంది అంటే కొంతమంది 50 yearsలో ఉన్నప్పుడు ఎవ్రీ 1 month చేయించుకుంటే ఇబ్బంది ఉండదు. కాబట్టి మన 30 yearsలోనే షుగర్ వచ్చింది, స్టార్టింగ్లోనే షుగర్ వచ్చింది అన్నప్పుడు అలాంటి వాళ్ళు కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం షుగర్ లెవెల్స్ మన చేతిలోనే కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి కామన్గా మనకు డయాబెటీస్ చెకప్ ప్రొఫైల్ చేయించుకుంటూ ఉండాలి. అంటే ఫాస్టింగ్ ఎలా ఉంది, పోస్ట్ లంచ్ ఎలా ఉంది, అలాగే సీరం క్రియాటిన్, బ్లడ్ యూరియా ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే వెంకటాచారి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నాది నల్గొండ జిల్లా చంద్రపురం మండలం చింతాల గ్రామం దమ్మూరు వెంకటాచారి మాట్లాడుతున్నాను సార్. ఓకే, చెప్పండి. సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఈ షుగర్ పూర్తి పోయేదానికి ఏం చేయాలి సార్? ఈ కళ్ళకు మరి కాళ్ళు మంటలు ఇవి ఇట్లా వస్తున్నాయి. ఓకే, వాటికి మన దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఉంటుందమ్మా చారి గారు. ఒకసారి మీరు ఏంటంటే మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు అనేది మనకు కొన్ని సందర్భాల్లో అరికాల మంటలు అలా చూస్తుంటాము. అలా అరికాల మంటలు కానీ కంటి చూపు మందగించడం కానీ అలాంటిది ఉన్నప్పుడు మన షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతున్నట్టుగా నిర్ధారించుకోవచ్చండి. అంటే మనకు డయాబెటిక్ టెస్ట్ చేయకుండా కూడా మనకి సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అనుకుంటే మాత్రం షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ షుగర్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు మీకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు వాటి కాంప్లికేషన్స్ అనేవి మన దగ్గర ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. మీరు అన్నట్టుగా అరికాల మంటలకు మన స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు మన దాంట్లో. కాబట్టి మీరు ఒకసారి మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. దాంతోపాటు మేము ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో విజయేందర్ గౌడ్ మేడం నా పేరు. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ షుగర్ ప్రాబ్లం అండి. సార్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్, చెప్పండి. విజయేందర్ గౌడ్ నా పేరు. చెప్పండి సార్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. వింటున్నాను మేడం. మొన్న రీసెంట్లీ నాకు షుగర్ ఉన్నది. నాకు షుగర్ వచ్చి దాదాపు 1 year అయ్యా సార్. ఓకే, నేను మొన్న ప్రతి మంత్ చెక్ చేసుకుంటే 180 వస్తుంది. మొన్న రీసెంట్లీ ఫాస్టింగ్ 90, పోస్ట్ లైన్ 106 వచ్చింది సార్. ఓకే, అదే సార్ మన షుగర్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ అంటే షుగర్ అయితే ఇప్పుడు నార్మల్నే ఉందండి మీకు. ఫాస్టింగ్ 90, పోస్ట్ లంచ్ 106 అలా ఉంది అంటే షుగర్ మన కంట్రోల్లోనే ఉంది, పూర్తి నార్మల్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి మీరు అలాంటి స్టేజ్లో కూడా మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా మీకు షుగర్ లెవెల్స్ నార్మల్ రావచ్చండి. ఆ మెడిసిన్స్ మానేస్తే మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి మన హోమియోపతి ట్రీట్మెంట్ ఈ స్టేజ్లోనే మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మీ ఇంగ్లీష్ టాబ్లెట్స్ అనేది మనం మెల్లమెల్ల నిదానంగా తగ్గించుకుంటూ మన పవర్ పెంచుకుంటూ ఇవ్వచ్చండి. దాని ద్వారా మనకు పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో మనకు తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే కనుక మన రెసిస్టెన్స్ పవర్ అనేది తొందరగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని కనుక మనకు ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మన షుగర్ లెవెల్స్ అనేవి పూర్తిగా కంట్రోల్కి వస్తాయండి. కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, మీరు ఇమ్మీడియట్గా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే
పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇప్పుడు డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఎందుకని ఎక్కువగా ఉంటాయి, అలాగే కిడ్నీ ఫంక్షనింగ్లో తొందరగా ఎఫెక్ట్ పడుతుంది, సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? అంటే మెయిన్గా షుగర్ వ్యాధి అనేది మెయిన్గా మనకు మెటబాలిక్ డిజార్డర్ ఒకటి. మెయిన్గా ఏంటంటే మన ఫంక్షనింగ్, మన బాడీలో ఉన్న పూర్తిగా ఎనర్జీ కన్వర్ట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన బాడీలో ఉన్న ఎనర్జీ పూర్తిగా కన్వర్ట్ అవ్వదు, అది శక్తిని లేకుండా నీరసం అనేది ఎక్కువ చూస్తుంటాం డయాబెటీస్లో. ఆ గ్లూకోజ్ అనేది ఎనర్జీ కన్వర్ట్ కాకుండా బ్లడ్లో కానీ మూత్రంలో కానీ కలిసిపోతుంటుంది మెయిన్గా. కాబట్టి యూరిన్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే మనకు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్. కాబట్టి వాటి వల్ల మనకి ఏంటంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ లేకపోవడం వల్ల, అంటే మనం ఫుడ్ ఇంటేక్ తీసుకుంటుంటాం కానీ మనకు అది ఎనర్జీ కన్వర్ట్ అవ్వదు, అంటే నీరసంగానే ఉంటుంటుంది, డ్రౌజీగా ఉంటుంటుంది. కాబట్టి మనకు మేజర్ ఏంటంటే ఇదే మెయిన్ రీజన్ వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల మనకు అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి మేజర్గా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 2 డయాబెటీస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది ఏమి ఉండదండి. టైప్ 1 డయాబెటీస్లో మాత్రం ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన కాంప్లికేషన్లు మెయిన్గా తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ కాంప్లికేషన్ కంటి చూపు అండి. అంటే మనకు కంటి చూపు మందగించడం, డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే ఎక్కువ మసక కనిపిస్తుంటాయి కళ్ళు. చాలామంది కూడా వీటికి కాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అలా కూడా మనకు ఎలాంటి రిజల్ట్స్ అంటే టెంపరీగా చాలా బాగుంటుంది కానీ మళ్ళీ అగైన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే నరాల బలహీనత ఎక్కువగా ఉంటుంది, సెక్సువల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి ఎక్కువ మనకి డయాబెటీస్ కాంప్లికేషన్స్ వల్ల చూస్తుంటాం. కాబట్టి మెయిన్గా చాలామందిలో ఏంటంటే ఒకవేళ 25-26 ఇయర్స్ ఏజ్లో కూడా మన డయాబెటీస్ డిటెక్ట్ అయిందంటే ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మేజర్గా డయాబెటీస్ అనేది ప్రతి డిసీజ్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమందిలో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, ఇప్పుడు 40-50 ఇయర్స్ ఏజ్లో కూడా మన డయాబెటీస్ చూసినట్లయితే హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే బ్లడ్లో పంపింగ్ సరిగ్గా లేకపోవడం, సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావడము, అంటే ఇవన్నీ మేజర్ కాంప్లికేషన్స్ కూడా మన డయాబెటీస్ పేషెంట్లు కూడా చూస్తుంటాం. కాబట్టి మేజర్గా తీసుకున్నట్లయితే మన డయాబెటీస్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్గా పెట్టుకోవాలి. వాటితో పాటు ఫ్యూచర్లో మనకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన డయాబెటీస్ పేషెంట్స్ అనేటివి ఏ ట్యాబ్లెట్స్ వాడినా, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం వాడినా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలామందిలో కూడా డయాబెటీస్ మెయిన్గా రావడానికి డ్రగ్ ఇండ్యూస్డ్ థెరపీ వల్ల కూడా మన డయాబెటీస్ చూస్తుంటామండి. ఎందుకంటే చాలామంది అనేక రకాలుగా కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే యాంటీబయాటిక్స్ వాడడము, పెయిన్ కిల్లర్స్ వాడడము ఇలాంటి ఎక్కువ చేస్తుంటారు. అలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నప్పుడు కూడా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది, దానివల్ల కూడా మన డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు డయాబెటీస్ పేషెంట్స్ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవడం చాలా మంచిదండి. కాబట్టి ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావడము, కిడ్నీ మీద ప్రభావం పడడము, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇందులో హోమియోపతిలో ఏంటంటే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి మన రెసిస్టెన్స్ పెంచుకుంటూ ఇస్తుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ ట్రీట్మెంట్, అంటే సేఫ్ పద్ధతిలో మనము డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ను అలాగే లెవెల్స్ను పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సత్య గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో రవి గారు చెప్పండి. ఇది రీసెంట్ గా నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నానండి. ఫాస్టింగ్ ప్లాస్మా 173 ఉంది. ఓకే. అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి 284 ఉంది. ఓకేనండి. సో ఐ వాజ్ మోస్ట్ వరింగ్ అనమాట. నాకు ఆల్ ఆఫ్ సడన్ నాకు మా ఇంట్లో ఎవరికి లేదు, మా పేరెంట్స్ కి కానీ ఎవరికి లేదు. ఓకే. సో నేను చాలా ఫీల్ అవుతున్నాను. సో హౌ టు ఎరాడికేట్ దిస్ షుగర్ లెవెల్? ఓకే. మేజర్గా మీరు అన్నట్టుగా ఫాస్టింగ్లో హై రీడింగ్స్ ఉన్నాయి, పోస్ట్ లంచ్ కూడా హై రీడింగ్స్ ఉన్నాయండి. ఫాస్టింగ్లో 170 అంటే కూడా చాలా హై రీడింగ్స్ అవి, పోస్ట్ లంచ్ కూడా 200 అబోవ్ ఉన్నాయి మీకు. కాబట్టి మీకు షుగర్ అనేది ఖచ్చితంగా అంటే ఎక్కువ మోతాదులోనే ఉంది. కాబట్టి మీ డయాబెటీస్లో మీకు ఒకవేళ పర్మనెంట్ కంట్రోల్ కావాలి అనుకుంటే మాత్రం స్టార్టింగ్ మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ పొరపాటున స్టార్ట్ చేస్తే కనుక మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, ఇమ్యూనిటీగా కంట్రోల్ అవుతాయి, కానీ అది లైఫ్ లాంగ్ వాడే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ స్టేజ్లోనే మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక వీటికి స్వాస్థ్య పరిష్కారం అనేది ఇవ్వచ్చండి. అంటే ఎందుకంటే మీ ఏ ఏజ్లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే మీకు షుగర్ వచ్చింది అన్న టెన్షన్ స్ట్రెస్ వల్ల కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్లో చాలా మందిలో కూడా షుగర్ అనేది మనం ఎంత మెడిసిన్స్ వాడినా కంట్రోల్కి వచ్చినా మళ్ళీ యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ వల్ల మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ఆలోచించడము, మానసిక ఆందోళన చెందడము, డీప్ థింకింగ్, ఎవరన్నా ఏమన్నా అంటే దానికి డీప్గా ఆలోచించడము, బాధపడము, ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకు ఆ షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయండి. అంటే వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నా మనకు షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ ఎందుకు లేవు అంటే ఈ రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ వల్ల కూడా మళ్ళీ హెచ్చు తగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు మైండ్ కూడా
కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా, ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా అలాంటివి చూసుకుంటూ ఉండాలి. కొంతమంది పేషెంట్స్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు, చిన్న ప్రాబ్లం కూడా ఎక్కువ సఫర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు టెన్షన్ స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలాగా ఉండి మెడిసిన్స్ వాడుకుంటుంటే వాళ్ళు ఫాస్ట్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అండి, బెంగళూరు నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, నా పేరు మస్తాన్ అండి. మస్తాన్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో సార్, నాకు 27 years ఏజ్. యాక్చువల్ గా నాకు 1 year బిఫోర్ డయాగ్నోస్ అయింది. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు 250 ఉంది. ఓకే. దాని తర్వాత యాక్చువల్ గా మళ్ళీ ఒక 6 months తర్వాత నేను HbA1c వచ్చేసి 5.8 ఉంది. ఓకే. సో యాక్చువల్ నేనేం మెడిసిన్ ఏం యూజ్ చేయట్లేదు, ఇంగ్లీష్ మెడిసిన్, జస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, మధుకేజెస్ ఇలాంటివి. ఓకే. సో ప్రెసెంట్ ఏంటంటే నేను టాబ్లెట్ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ సింగెక్ సీడ్స్ ఇలాంటి ఆయుర్వేదిక్ లో యూజ్ చేస్తున్నాను. ఓకేనండి. సో యాక్చువల్ మా ఫాదర్ కి ఉంది, మా పేరెంట్స్ కి ఉంది. ఓకే. సో నాకు 26 కి డయాగ్నోస్ అయింది. సో నాకు ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు? ఓకే. మేజర్గా ఏంటంటేనండి, అంటే వంశపారంపర్యంగా ఉన్న మీ ఫాదర్కి మదర్కి కానీ డయాబెటీస్ ఉన్న 26 years ఏజ్లో మనకు డిటెక్ట్ అయిందంటే కూడా కొంచెం చాలా కష్టం అండి. ఎందుకంటే అంత చిన్న వయసులోనే మన డయాబెటీస్ అనేది బయటపడుతున్నప్పుడు కాంప్లికేషన్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. కాబట్టి మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అలా వాడుతున్నారు, వాటి వల్ల బెటర్ అండి, కొంతవరకు మన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటూ, వాకింగ్, యోగా చేసుకుంటూ ఉంటే కూడా మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. కానీ అది కొంతవరకు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ మనకు డైట్ మీద మెయింటైన్ అవ్వాలంటే కూడా కష్టం అవుతుందండి. ఎందుకంటే మనకు మధ్య మధ్యలో ఫ్లక్చువేటింగ్స్ కూడా ఉంటాయి షుగర్ లెవెల్స్లో. కాబట్టి ఒకసారి మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఇప్పుడు ఎలాంటి మెడిసిన్స్ వాడలేరు కనుక మన హోమియోపతి డైరెక్ట్ వాడుకుంటే మీకు పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చండి. మస్తాన్ గారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో శ్యామ్ గారు చెప్పండి. హలో చెప్పండి, మీ చెప్పండి. ప్రాబ్లం చెప్పండి. హలో సార్, నమస్తే. నమస్తే, చెప్పండి. ఏం లేదు సార్, మాకు షుగర్ ఉంది. ఓకే. పోస్ట్ లంచ్ వచ్చేసి 180 దాకా ఉంటుంది, తర్వాత 280 అట్లా 300 వస్తుంది తర్వాత లంచ్ తర్వాత. ఓకే. ఓకే. అరికాలు మంట వస్తుంది, కిడ్నీలు వస్తున్నాయి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇది? ఇది వచ్చేసి 1 year అవుతుందండి. ఓకే. జస్ట్ రీసెంట్గానే బయటపడింది. అవునండి, 1 year అవుతుంది. షుగర్ అంటే లెవెల్స్ బాగున్నాయి అంటున్నారు డాక్టర్. అంటే నార్మల్గానే ఉన్నాయా? 380 కూడా ఉంటుందండి అన్నం తిన్న తర్వాత. అంటే హై లెవెల్స్లో ఉన్నాయి. 380 అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి రీడింగ్స్. దానివల్ల కూడా మీకు అరికాళ్ళ మంటలు అలాగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి మనకు నార్మల్ లెవెల్స్కు రావాలండి. ఎందుకంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్లో మీకు అంత హై రీడింగ్స్లో కూడా షుగర్ లెవెల్స్ మనం చూసామంటే ఇన్ ఫ్యూచర్లో అనేక రకాల మళ్ళీ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మనకు బర్నింగ్ సోల్స్ కానీ, పెరిఫెరల్ న్యూరైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీను మనకు మెయిన్గా షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడే కనిపిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఆ షుగర్ లెవెల్స్ అనేవి మీరు తగ్గించుకోవాలంటే రెగ్యులర్గా డైట్ కానీ, ప్రాపర్గా ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మన డైట్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఒక 30% వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మిగతా 70% వరకు మనకు మెడికేషన్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నా మీకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లా. కాబట్టి ఒకసారి మనకు హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకున్నట్లయితే కనుక వారికి పర్మనెంట్ క్యూర్ అనేది కూడా చేసుకోవచ్చండి. ఓకే అండి, అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా? హోమియోపతిలో ఎలా ఉంటుంది, అసలు ఎప్పుడు వాడాల్సి వస్తుంది? అంటే మనం ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే మనము కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే ఇది మనం వరల్డ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ఫార్ములాస్ని. మెయిన్గా ఏంటంటే మనకు మనిషి లక్షణాలతో పాటు వ్యాధి లక్షణాలకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది కామన్గా తీసుకున్నట్లయితే టెన్షన్, స్ట్రెస్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన విధానంలో మార్పు రావడానికి, అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళలో మెయిన్ టెన్షన్, స్ట్రెస్ ఏంటివి, దేనివల్ల వాళ్ళ డయాబెటీస్ వచ్చింది అనేది మెయిన్గా మన రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. దాంతోపాటు ఆ డిసీజ్ కండిషన్ కూడా మనం మెడిసిన్స్ ఇస్తుంటాము. అలా ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళకు తొందరగా రిజల్ట్ ఉంటుంది, అలాగే ఫాస్ట్గా తగ్గి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి వీళ్ళు చాలా మట్టు కూడా మనకు 70% ఎబో సక్సెస్ రేట్ ఉందండి డయాబెటీస్లో. అంటే చాలా కేసెస్, అంటే మెయిన్గా కాంప్లికేషన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా తగ్గుతున్నాయి ఫాస్ట్గా. ఇప్పుడు అరికాల మంటలు కానివ్వండి, అలాగే కంటి చూపు కానీ, మన నొప్పులు కానివ్వండి, అలాంటి బాడీ పెయిన్స్ అలాంటివి తొందరగా ఫాస్ట్ రిజల్ట్ ఉంటున్నాయి. కానీ లెవెల్స్ మాత్రం ఫ్లక్చువేటింగ్ అవుతాయి. అంటే ఎవ్రీ 3 months ఒకసారి మళ్ళీ హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి వాటిని మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ కొంతకాలం పాటు వాడుకుంటే మాత్రం అవి కూడా మనకు
కంట్రోల్కి వస్తాయండి. ఓకే, అసలు డైట్ ఏం ఫాలో అవ్వాలి, అలాగే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మనకు ప్రివెంటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఫాదర్ మదర్కి ఉన్నట్లయితే కనుక మనకు 25 నుంచి 30 ఇయర్స్ దాటాయి అనుకుంటే మాత్రం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా, అంటే కూల్ డ్రింక్స్ కానీ, డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకోకుండా, అలాగే ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా ఎక్కువ వెయిట్ పెరగకుండా, మామూలుగా లావు పెరగకుండా చూసుకోవాలి. అలాగే స్వీట్స్ ఎక్కువ తీసుకోవద్దు. దాంతోపాటు మన ఫ్రూట్స్ విషయానికి ఒకవేళ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే మాత్రం తీపి పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ అనేది పూర్తి అవాయిడ్ చేయాలి. కానీ చాలా మందిలో ఏంటంటే మనకు డైట్ అనేది కొంచెం మెయింటైన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కానీ మన హోమియోపతిలో కూడా మినిమం డైట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ లాగా అనేక రకాల పథ్యం ఉండదు. అంటే మినిమం షుగర్ పేషెంట్ ఉన్నాడంటే స్వీట్ తగ్గించుకుంటే చాలు. అలాగే రైస్, ఆఫ్టర్నూన్ టైంలో రైస్ తీసుకుంటే పర్లేదండి. నైట్లో మాత్రం రైస్ ఎప్పుడు తీసుకోవద్దు. రైస్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మన షుగర్ పెరిగే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మెయిన్గా మనకు అబ్డామినల్ ఫ్యాట్ అంటే స్టమక్ పెరుగుతున్నప్పుడు కూడా షుగర్ ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ పెరుగుతుంటాయి. ఆ కొలెస్ట్రాల్స్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు హార్ట్లో. మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, హైపర్ టెన్షన్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం వీలైనంత వరకు డైట్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండి. డయాబెటీస్లో మన షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చాయి, ఓకే ఫైన్ బాగుంది అని చెప్పి మళ్ళీ స్వీట్ తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా పేషెంట్స్ కూడా చెప్తుంటామండి, షుగర్ అనేది పూర్తిగా మన స్టేజ్కి వచ్చాక కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి. స్వీట్స్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకొని, రైస్ కొంచెం అవాయిడ్ చేసుకొని, మెడిసిన్స్ అలానే కొంచెం కంటిన్యూ చేసుకుంటే ఇబ్బంది ఉండదండి. కానీ చాలా మందిలో ఏంటంటే కొంచెం డైట్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది. అది కొంచెం మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటే మాత్రం షుగర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, అసలు షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్స్ తినకూడదు, స్వీట్స్ అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తారు? మెయిన్గా ఎందుకంటే మనకు వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు స్వీట్స్లో ఏంటంటే డైరెక్ట్ మన గ్లూకోజ్ అనేది డైజెషన్గా అవి ఎనర్జీ కన్వర్ట్ కాదు కాబట్టి మనం వాళ్ళకి స్వీట్స్ ఎక్కువ అవాయిడ్ చేయమంటాము. అలాగే మెయిన్గా తీపి పదార్థాలు, మెయిన్గా మన సూక్రోజు అలాంటి ఫుడ్స్ ఉంటాయో అవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఎక్కువ స్వీట్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు లోపల ఉన్న గ్లాండ్ అంటే ఇన్సులిన్ హార్మోన్ అనేది పూర్తిగా సెక్రెట్ అవ్వదు. అంటే మనకు బ్లడ్ పంపింగ్లో కూడా చాలా డిఫరెన్షియేషన్ వస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి ఇలాంటి రీజన్స్ వల్ల మనం ఎక్కువ చెప్తుంటాం. ఓకే అండి, హోమియోపతిలో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన పని లేదు, పర్మనెంట్గా తగ్గుతుంది డయాబెటీస్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.